హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నైట్ అంతా వర్షం అయితే వచ్చిందండి. ఇంకా వర్షం అయితే పడుతుందనమాట లైట్‌గాను. ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా! అందుకని నేనైతే సింపుల్ ఎగ్ రైస్ అయితే చేసి పెట్టేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్, మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుందండి. ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు మీరు చూపిస్తున్నట్టు అనిపిస్తుందనమాట. అందుకని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా లేట్‌గా అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. 2 డేస్ నుంచి మొదలుపెట్టాననమాట వీడియోలు అప్లోడ్ చేయడం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఎగ్ రైస్ అనేది పిల్లలకి సింపుల్‌గా పులిహోర, ఎగ్ రైస్, వెజిటబుల్ రైస్ ఇవే కదండీ సింపుల్‌గా అయ్యేయి చేసి పెట్టేస్తాము. అందుకని చెప్పి నేనైతే దాన్నైతే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇదైతే అయ్యాక అప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తానండి. మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్? మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా! దీంట్లోకి కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం చిటికెడంత టేస్టింగ్ సాల్టు, కారం అయితే వేసేసి నేను ఫ్రై చేసేసాను ఎగ్ బాగా. దీంట్లోకి అయితే రైస్ వేసి అయితే కలిపేస్తున్నానండి. సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. దీన్ని కలిపేసి అయితే పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి. ఈరోజు బాబు అయితే స్కూల్కి వెళ్ళట్లేదండి. ఎందుకంటే బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకని పాప ఒక్కదే వెళ్తుందండి. పాపకు మట్టుకి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను పసుపు వేసాను కదండి ఆయిల్లో, అలా వేస్తే నీచు వాసన అనేది రాదనమాట. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్ చేస్తాను స్టవ్. ఇక్కడైతే మా బన్నీ గారు చూడండి లేచారనమాట. వీడిని బయటికి తీసుకెళ్ళి తీసుకొచ్చారనమాట. దీని పనులు 2 పనులు అయితే అయిపోయాయండి. దీనికైతే ఆకలేస్తుంది అనమాట. అందుకని గోల చేస్తుంది. ఇప్పుడైతే పాపకి జడ అయితే వేసేస్తున్నాను అనమాట. 2 జడలు వేయాలి కదండి, అందుకని 2 జడలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు అయితే మా బాబు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నాకు బాబు తీస్తున్నాడండి వీడియో. నేను మా పాపకి జడ వేస్తుంటే మా బన్నీ చూడండి పక్కన కూర్చుంది. చక్కగా ఇంట్లో పిల్లల్లాగా కలిసిపోతుందండి. దానికి డైలీ కూడా స్నానం చేపిచ్చేస్తామన్నమాట. అందుకని మా దగ్గరే కూర్చుంటుంది. చాలా బాగుంటుందండి అది. ఎందుకంటే ఈ మధ్యనే కొంచెం షాంపూ వాడితే తనది జుట్టు అనేది ఊడిపోయిందనమాట షాంపూ పడక. లేకపోతే చాలా బాగుండేదండి. ఇప్పుడైతే పాపకి జడ అయితే వేసేస్తున్నాను అనమాట. 2 జడలు వేయాలని చెప్పి ఆయిల్ అయితే పెట్టించేస్తుందండి. ఆయిల్ పెట్టుకుంటే 2 జడలు బాగా వస్తాయని. ఎందుకంటే మామూలుగా అయితే రిబ్బన్లు కట్టి వేస్తే తలస్నానం చేసిన జుట్టంతా మొహం మీదకి వచ్చేస్తుందమ్మా. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని ఆయిల్ అయితే పెట్టేసేసి 2 జడలు అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే యూనిఫామ్ మీద కంపల్సరీ 2 జడలే వేయాలి కదా! 2 జడలు వేయకపోతే స్కూల్లో అసలు ఊరుకోవట్లేదు అని అంటుంది. అందుకని చెప్పి 2 జడలు అయితే వేసేస్తున్నాను. మా పాప మోడల్ జడలు అవి ఎక్కువ వేసుకోదండి. అసలు వద్దంటుంది. మామూలుగానే వేయమంటదండి. మామూలుగా సివిల్ డ్రెస్ రోజున కూడా మామూలు జడే వేయమంటది. మోడల్ జడలు ఏమి వద్దంటది అనమాట. తను ఇష్టపడదు. ఎంత సైలెంట్గా కూర్చుందో చూడండి. అసలు అల్లరి అనేది చేయదండి. అసలు సైలెంట్గా కూర్చుంటుంది. అరవటం గట్రా అటువంటివి ఏమీ చేయదనమాట. ఇప్పుడైతే పాపకి జడ అయితే అయిపోయింది కదా! పాపకి లంచ్ బాక్స్ అయితే నేను పెట్టేస్తానండి. పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు బాక్స్ తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉందంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట రైస్ మనం ఏది పెట్టినా సరే. బాక్స్ అనేది నీట్గా ఆరపెట్టేసుకొని దాంట్లోనూ నేను రైస్ అనేది పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే రైస్ పెట్టేశాను కదా! పాపకైతే ఇచ్చేసాను. ఇప్పుడు అనేది నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. దానిలోకి స్పూన్ అయితే వేసుకుంటుందన్నమాట పాప. మాకు అనేది నైట్ నుంచి బాగా వర్షం అండి. చాలా హెవీ వర్షం అనమాట. అసలు మరి దారుణంగా ఉందండి. నైట్ నుంచి కూడా కరెంట్ కూడా లేదనమాట. ముందు రోజు నైట్ కూడా కరెంట్ తీసేసాడు. కరెంట్ లేదండి.
ఇప్పుడైతే మళ్ళీ చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట. చూడండి లైట్‌గా చినుకులు అయితే పడుతున్నాయి. మేము బయట అయితే క్లీన్ చేసాం కానీ ముగ్గు అనేది ఇంకా పెట్టలేదండి నేను. ఎందుకంటే వర్షం వస్తుందని పెట్టలేదు. ఇప్పుడైతే తగ్గినట్టు అనిపించింది కదా అని చెప్పి లైట్‌గానే వస్తుంది కదా అని గుమ్మం ముందు ముగ్గు కూడా వేసేసుకుంటానండి నేను. చూడండి ముగ్గు అనేది వేసేసాను. సింపుల్‌గా వేసేసానండి ఇలాగా. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా చేద్దామని అయితే ఉప్మాకి చట్నీకి అది తీసి పెట్టానండి. కొంచెం దోసపిండి ఉందనమాట. దీంట్లోకి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే పల్లీల చట్నీ అయితే చేసి ఉప్మా అయితే చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఉప్మా మినపట్టు వేద్దామని చెప్పి వీడికైతే ఆకలేసేస్తుందండి. వీడికి ముందే ఏదో ఒకటి పెట్టేయాలన్నమాట. పాలైతే పోసామండి, తాగేస్తుంది. ఇప్పుడైతే నేను వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేద్దామని చెప్పి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. దీంట్లోనూ పచ్చిమిర్చి గుళ్ళు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయి, చింతపండు వేసేసి అయితే ఇవి వేపేసుకుంటానండి. వేపేసుకొని దీన్ని అయితే నేను చట్నీగా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. అది వేస్తే మంచి అరోమా వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట చట్నీ. పల్లీ చట్నీ అయితే అందరూ మామూలుగా చేసుకునేదే కదండి. అందుకని నేనేమి అంత ఇదిగా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడైతే గుళ్ళు వేసేసుకుంటున్నాను. ఇవైతే బాగా అంటే దోరగా అయితే వేయించుకోవాలండి. మాడుదనం రానివ్వకూడదు. మాడు వచ్చిందంటే మనకి చట్నీ అనేది టేస్ట్ మారిపోతుందన్నమాట. దీంట్లోనే కొంచెం చింతకాడ ఇంకా ఏమేమి వేయాలో మొత్తం అన్నీ వేసేసానండి నేను. పచ్చిమిర్చి వేసినప్పుడు నూనె చిదపులు అవి పడతాయి కదండి. అందుకని నేను స్టవ్ మీద తుడిచేసాను. ఇవైతే బాగా వేగిపోయాయండి. అందుకని ఇందులో కూడా వెల్లుల్లిపాయ రేఖలు, జీలకర్ర అయితే కొద్దిగా వేసేసాను అనమాట. వేసేసి దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటాను. అయిపోయిందండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను ఉప్మాకి చేసేస్తానండి. అదే బాండీలో కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటాను. వేసేసుకొని మనం బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదండి, అదే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా అయితే శనగపప్పు వేసానండి. శనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసాను, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం అయితే వేస్తున్నానండి. అల్లం వచ్చి ఫ్లేవర్ బాగుంటుంది కదండి తెల్ల ఉప్మాకి. దీంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను. ఇదంతా కూడా బాగా వేగాలండి. బాగా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలన్నమాట. వేగితేనే మనకు ఉప్మా అనే టేస్ట్ బాగుంటుందండి. ఈ కరివేపాకు బాక్స్ ఇవన్నీ తీసాను కదండి, ఇవన్నీ నేను ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇదైతే వేగిపోయిందండి బాగా. దీంట్లోకి అయితే కావాల్సినంత వాటర్ అయితే వేసేస్తాను. రవ్వ కూడా పోసేసి కలిపేస్తానండి దీంట్లోను. చాలా కొంచెం చేశానండి, ఎందుకంటే దోసపిండి ఉంది కదా, అందులోకి ఎంతో పెట్టాం కదండి, అందుకని చాలా కొంచెం చేశాను అనమాట, సరిపోతుంది. ఇదైతే నేను పక్క పొయ్యి మీదకి అయితే మార్చేసుకుంటానండి. మార్చేసుకొని దీని మీద అయితే పెనం అయితే పెట్టేస్తాను దోశ వేయడానికి.
ఇది నేను ప్రిపేర్ చేశాను కదండి, నేను ముందు వీడియోలో చూపించాను కదా ప్రిపేర్ చేసిన దోశ పిండి అనమాట. దాంతో నేనైతే దోశ వేస్తున్నానండి. బయటకు అమ్మే పిండే ఇది. చూడండి ఎంత పలుచగా బాగా వచ్చాయన్నమాట దోశలు. ఎప్పుడు కూడా ఇలాగే వస్తాయండి, అసలు దాంట్లో ఏ తేడా అనేది ఉండదు. ఇప్పుడు దీని మీద అయితే ఉప్మా పెట్టేసుకొని నేను ఉప్మా మినపట్టు అయితే చేసేసి ఇచ్చేస్తానండి వాళ్ళకి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.